ఏమిటి బాయ్స్ సినిమాలో సిద్ధార్థ లాగా సైకిల్ మీద సైడ్ కొడుతున్నాడు? ఎప్పుడు వచ్చావురా? ఈరోజేరా. ఎలా ఉన్నావురా? బాగున్నాను. హాయ్ రా. నిజం చెప్పరా, హాస్టల్ కదా, బాగున్నావా? బాగున్నాను రా. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా. కొంచెం ముందొచ్చుంటే 70M సినిమా చూపించేవంట్రా. రే అవన్నీ సర్లే కానీ జెన్నిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మనూరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె ఒంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది మావా. ఆ రోజే నేను జెనిఫర్ని ఫస్ట్ టైం చూశాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. నేను చెన్నై స్కూల్లో చాలా మంది అమ్మాయిలు చూశాను కానీ ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. అరే కార్తీక్, రారా మామ, వెళ్ళిపోతుంది త్వరగా. ఉండండి రా, నేనే వస్తున్నాను. మురళి ఏది కనిపించదే? కాస్త వెయిట్ చేయరా, వస్తా చూడు. చూడరా మామ, అరేబియా గుర్రంలా వస్తుంది. అవునరా బామర్ది. ఒక్కసారి ఎక్కి స్వారీ చేయాలనిపిస్తుందిరా. రేయ్, ఇక షో అయిపోయింది, బయలుదేరండి. సరే బయలుదేరతారా? జెనిఫర్కి తెలియకుండా నేను తను ఇష్టపడడం మొదలుపెట్టాను. అలాగేనండి, అలాగే. ఎంత పొగరుగా వెళ్తుందో చూసావా? ఈ ఏరియాలోనే పెద్ద అందగెత్తనని ఫోజు. ఏం మిడిసి పడుతుందో చూడు. స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్నే చూస్తున్నావు? ఎంత అయిందో చెప్పు. ఏటంటావు, నీ మొహం చూడమంటావు? మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెం అని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది.
ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.